చికెన్ దమ్ ఒకటి, నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ 65 ఒకటి ఆర్డర్ చేసాం. ఇది కాంబో ఆఫర్ యాక్చువల్లీ. 350 రూపీస్ దీని ప్రైస్ అయితే. ఒకసారి టేస్ట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్రాన్స్ స్టార్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఒకసారి ట్రై చేద్దాం. అలానే కొంచెం చికెన్ 65 కూడా ట్రై చేద్దాం. ప్రాన్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. బిర్యానీ చాలా 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 స్మూత్గా ఉంది. ప్రాన్స్ టేస్ట్ అయితే మస్తు అనిపించింది నాకైతే. మసాలా కూడా అంత హార్డ్ అయితే ఏం లేదు, కానీ పీసెస్ కొంచెం అంటే తెలిసిందే మన ప్రాన్స్ ఎలా ఉండేవో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చికెన్ 65 నార్మల్ యావరేజ్, అంత ఇదేం కాదు, కానీ బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. అంటే దమ్ములో ఏంటంటే కొంచెం బిర్యానీ అయినాక కొంచెం స్పైసీ ఎట్లా ఉంటాయి, బట్ ఇదంతా చాలా స్మూత్గా ఉంది. చూసారా, ప్రాన్స్ మాత్రం నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే ఇంకా స్మూత్గా ఉంది. ఘాటు కానీ అట్లా ఏం లేవు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది. కాంబో ఆఫర్లో కూడా 3కి ప్రాన్స్ బిర్యానీ అయితే కాంబో ఆఫర్లో అయితే కొంచెం చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, ప్రాన్స్ బిర్యానీ ఒకటి, చికెన్ 65 వస్తాయి. చికెన్ దమ్ బిర్యానీ కాంబో ఆఫర్ చెప్తే అందులో కూడా 2-3 ఐటమ్స్ వస్తాయి. మటన్ కాంబో కూడా ఉంది. 350 390 లోపలే ఉంటుంది. చికెన్ 350, ప్రాన్స్ 390, ప్రాన్స్ 390, నెక్స్ట్ మటన్ కూడా 390 ఉంది. మటన్ టేస్ట్ వచ్చేది కానీ, బట్ అంటే నాకు ప్రాన్స్ మటన్ చాలా తిన్నాను కాబట్టి ఇంకా అదైతే ఆర్డర్ చేయలేదు. ముందే ఇదైతే ఆర్డర్ చేసాను. తిన్నాక ఇంకా ఏం చేయాలి తెలియదు. అప్పుడు చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే తింటున్నాం. అసలు ప్రాన్స్ తింటుంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. విత్ ఆనియన్స్. టేస్ట్ చాలా చాలా బాగుంది. నాకు బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ చేస్తారు కదా. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉందంటే ప్రైజెస్ డాబా ప్రైజెస్. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నది. మీరు ఎప్పుడైనా ట్రై చేయడం ఉంటే మీకు వచ్చి ఒకసారి ట్రై చేయండి. మన అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ ఏరియాలో ఎవరున్నా సరే మీరు విజిట్ చేయొచ్చు. దగ్గర కాబట్టి బేగంపేటలో కానీ పక్క ఎవరున్నా సరే విజిట్ చేయొచ్చు. ఇది వెంగళరావు నగర్లో ఉంటుంది. ఇది లొకేషన్ కూడా పెడతా డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ లొకేషన్ అని చెప్తా బయటకు వెళ్ళాక. ఇక్కడ లోపల అంబియన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అంబియన్స్ మొత్తం ఏదో అంటే సింపుల్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఏమైనా సరే టేస్ట్ విషయంలో నో కాంప్రమైజ్. ఎందుకంటే టేస్ట్ అంటే చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా బాగుందని వస్తుంది. ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. ఒకసారి దమ్ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంది అది కూడా చెప్తా. చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ ఈ సంటికి ఇది దమ్ ఇచ్చారు. ఆ దమ్మే
పెద్ద పీస్ చిన్న పీస్ అని చూసినా, బట్ అంటే పర్లేదు, పీస్ కొంచెం పెద్దగానే ఉంది. బీఫ్ ఇచ్చినట్టయితే పీస్ అయితే మంచి విధంగా ఇచ్చారు, పెద్దగా ఇచ్చారు. ఇంక ఉడికింది ఉడకలేదు ఎంత పెద్దగా ఉంది కదా. పర్లేదు, అంత ఇదే కాకపోతే కొంచెం పర్లేదు. దమ్ కూడా పర్లేదు, పీస్ అయితే మంచిగా అనిపించింది. బట్ అయితే నాకు లాస్ట్ వరకు అయితే మా ఆపలకి వెళ్తలే, అంత స్మూత్ అయితే లేదు కానీ పర్లే ఒక రకంగా. సైజు పెద్దగా మంచిది, అయితే నాకైతే అంత ఇది అనిపించే. బట్ రైస్ టేస్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఇది పళ్ళ కొంచెం ఘాటు ఉంది, బట్ అంటే దమ్ ఫ్లేవర్ అంతా నాకు అనిపించలే కానీ పర్లేదు, లైట్ ఉంది, బట్ అంటే కొంచెం లైట్ ఘాటు ఉంది. స్పైసీలే కానీ మసాలా ఘాటు ఉంటాయి కదా, ఆ ఘాటు అంతా తగులుతుంది గొంతులో. పిలుస్తున్నా ఆఫ్ఘనీ పీస్ బెస్ట్ అనిపించింది నాకైతే. ఒకసారి గ్రేవీ కూడా వేసి ట్రై చేస్తున్నా, తిన్నాం ఎలా ఉంది ఏంటి అని. పర్లేదు, తిక్కు కూడా పర్లేదు బాగానే ఉంది. మరి అంత ఇంకా ఫ్రెండ్స్ చాలా దగ్గర అంటే వాటర్లో ఉంటే, బట్ ఇక్కడ కొంచెం తిక్కు ఉంది, పర్లేదు. రైతా కూడా బాగానే ఉంది. ఇది రైట్ కొంచెం తిక్కు ఉంది కదా, అందుకని టేస్ట్ పర్లేదు బాగానే ఉంది. పర్లేదు, కొంచెం టేస్ట్ అయితే బెటర్ అనిపించింది, ఎందుకంటే నార్మల్ తిన్న కన్నా రైస్ అయితే కొంచెం టేస్ట్ బెటర్ అనిపించింది నాకైతే. మ్యాక్సిమం టేస్ట్ అయితే అంతా బాగానే ఉందంటే నేనైతే బయట కనుక్కొచ్చాను కాబట్టి టేస్ట్ బాగుందంటే నేను వచ్చిన. ఎవరైనా సజెషన్ చేసిన అనుకో, అది రెస్టారెంట్ బాగుంది, ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో రెస్టారెంట్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, ఎట్లా ఏదని చెప్తే ఆ రెస్టారెంట్ దగ్గర ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన వాటి అన్నిటికి కూడా నేను చెప్తే చేసింది అంటే మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే సజెషన్ చేస్తే తినేసి వచ్చేవాడు. ఆ వీడియోలు తీసి మనం ఇట్లా అప్లోడ్ చేయడం అవుతుంది. కానీ ఈసారి అంటే మా బ్రదర్స్ అయితే సజెషన్ చేస్తారు, ఆల్రెడీ తిన్నాం బాగుంది, బ్లాగ్ అయితే చేయని చెప్పారు. నాకైతే ప్రాన్స్ బాగా నచ్చింది దమ్ కన్నా. వస్తే ముందు మీరు బిర్యానీలో ఏదైనా ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ ప్రాన్స్కి ఇవ్వండి, టేస్ట్ చాలా చాలా బాగుంది. లోపల మసాలా కూడా అంత మంచిగా ఉంది, ఘాట్ అయితే ఏమైనా స్మూత్ దిగిపోతుంది గొంతులో. ఆఫ్ఘన్ చికెన్ బాగుంది కానీ కొంచెం హార్డ్ ఉంది, అంత కాకుండా కొంచెం హార్డ్ ఉంది అంతే. పర్లేదు, టేస్ట్ కొంచెం చాలా బాగుంది.